ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, బలపడుతూ ఉన్నారని, ఈ యొక్క మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చే ఆత్మీయ వర్తమానాల ద్వారా ఆదరించబడుతూ బలపడుతూ ఉన్నారని బలంగా నమ్ముతున్నాం. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. టీవీ పరిచర్య కొనసాగిస్తున్నాం. సహకరించడానికి ముందుకు రండి. ఇక్కడ విత్తిన వారు బహుగా ఫలిస్తున్నారు. తప్పకుండా మీరు కూడా దీవించబడతారు. మీ చేతుల కష్టార్జితాన్ని మీరు తప్పక అనుభవిస్తారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. 2వ దేన వృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన యుద్ధాలు మనమే జరిగిస్తూ ఉంటే మనకు మరి విజయము వస్తుందో లేదో అనేటువంటి భయం కలుగుతుంది కదా. అయితే ఈరోజు మీ యుద్ధాలు మీరు జరిగిస్తూ ఉంటే మీ పక్షమున నేను ఉన్నాను కాబట్టి మీ యుద్ధము చక్కగా జరిగించబడి దీవెన నొందుతుంది, విజయం నొందుతారని దేవుడు మనతో బలంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాలను జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి బలమైన మాట మనం కూడా నమ్మాలి. ఎందుకంటే ఈ లోకయాత్రలో మనము మరి ఈ లోకయాత్రలో మన జీవిత పయనంలో ఎన్నో యుద్ధాలు చేయవలసిన వారమే ఉన్నాం. నిజంగా దేవుడు మన తోడు లేకపోతే మనము చేసే యుద్ధములో మనం వైఫల్యం చెందుతాం. వాస్తవమైన మాట. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ లోతైన విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. ఏంటంటే మనకు సహాయం చేయటానికి, మన యుద్ధాలను జరిగించటానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ మనము ఈ విషయాన్ని లోతుగా ధ్యానం చేస్తే ప్రియదేవుని బిడ్డ, మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే సమస్తము అయి ఉన్నాడు అనే మాట కాదు, కానీ ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అంటే ఈ యుద్ధ రంగంలో భౌతికంగా మనం యుద్ధం చేస్తూ ఉంటే ఆత్మీయంగా ఆయన శక్తి మనకిచ్చి మనకు తోడుగా ఉండి ఆయన మనతో జత కలిసి యుద్ధాన్ని జరిగించి మనల్ని విజయులుగా నిలబెడతారన్నమాట. అంటే ప్రియ దేవుని బిడ్డ, మనకు సహాయం చేయడానికి అంటే ప్రార్థిస్తూ ఉన్నావా? ఏదైనా అవసరం కోసం, ఏదైనా సమస్య నుంచి బయటపడడం కోసం, ఏదైనా పరిస్థితి కట్టబడడం కోసం, ఏదైనా ఆశీర్వాదం కోసం, అయితే మరి ఆయన మనకు సహాయం చేయుటకు, మన యుద్ధాలు జరిగించుటకు మన పక్షమున ఉన్నాడు. కాదని అనడం లేదు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంటే ఏంటంటే ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే భరోసా నీకు ఉండాలి. తోడుగా ఉన్నాడు అనేటువంటి బలమైన భక్తి జీవితం నీలో ఉండాలి. ఉంటేనే మన యుద్ధాలు ఆయన చేసి మనకు సహాయాన్ని దయచేస్తారు. అంతేకాని లోకంలో పాపంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు తోడున్నాడు, నా యుద్ధాన్ని చేస్తాడనుకుంటే యుద్ధ రంగంలో బొక్కబోరలా పడతాం. ఏమో జరుగుతుంది? నువ్వు తప్పకుండా వైఫల్యం చెందుతావు. అది ప్రార్థనే కానివ్వండి, సమస్య నుంచి విడుదలే కానివ్వండి, దీవెనే కానివ్వండి, అది నీ జీవితంలోకి రాదు. వైఫల్యం చెందిపోతావు. అయితే ఇక్కడ మనకు సహాయం చేయడానికి, మన యుద్ధం జరిగించడానికి దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడు. ఆయన మన తోడుగా, మనకు సాటిగా మనలో ఉండి పని చేయాలంటే, ఆయన తోడుగా ఉండాలంటే ఒకటే మార్గం అండి. ఆయన మనతో ఐక్యపరచబడాలి. భౌతికంగా నువ్వే ఉంటావు యుద్ధరంగంలో, భౌతికంగా నువ్వే చేస్తావు యుద్ధం, భౌతికంగా పరిస్థితులు అన్నిటినీ నువ్వే ఎదుర్కొంటావు. కానీ దాని వెనకాల ఆయన ఆత్మ సామర్థ్యము నీకు తోడుగా ఉంటే భౌతికపరమైన ఆత్మీయమైన శక్తి నీ నుంచి విడుదల కాబట్టి నువ్వు జయ జీవితాన్ని పొందుకుంటావు. పరిస్థితుల్లో, ప్రార్థనల్లో, సమస్యల్లో, ఆశీర్వాదాలలో నువ్వు ముందుంటావు. ఆయన తోడు ఉండడం అంటే అదండి. తోడు ఉన్నాడు అని ఇక్కడ మరి భక్తుడు విశ్వసిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా?
నాకు సహాయం చేయడానికి నేను ప్రార్థన చేస్తే నా దేవుడు సహాయం చేస్తాడండి. నా యుద్ధాన్ని జరిగిస్తాడు, నాకు తోడుగా ఉన్నాడు అని బలంగా చెప్పగలవా? చెబితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పడము అంటే మాట చెప్పడం కాదండి, క్రియ జరగాలి. ప్రియదేవుని బిడ్డ, నీకు ఒక భరోసా ఉండాలి. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ నీలో ఉంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నీ తరపున 1,000,000 మంది వచ్చినా, ప్రపంచం వచ్చినా ఆయన యుద్ధం చేసి తీరతాడు. ఎందుకంటే ఆయన నీ తోడుగా ఉన్నాడు కాబట్టి కదా. మరి ఈరోజు ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే మాట మనము బలంగా ధ్యానించాలి, బలంగా మనము ఆలోచన చేయాలి, జీవితంలో పెట్టుకోవాలి. ఆయన తోడుగా ఉంటానన్నాడు, అంతేకాని సమస్తము నేనే చేస్తా, నువ్వు శుద్ధపప్పులాగా కూర్చో, నువ్వు లోకంలో తిరుగు, నువ్వు బాగా తిను, నువ్వు బాగా సుఖించు, నువ్వు పాపంలో తిరుగు, నేను నీ పక్షానుండి యుద్ధం చేసి నిన్ను సఫలీకృతుడను చేస్తా అనే మాట ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఆయన తోడు ఉన్నాడు అంటే కేవలము ఆయన ఎవరితో తోడుంటాడంటే ఆయనతో ఎవరైతే సమయం గడుపుతారో, ఆయనతో ఎవరైతే ఐక్యపరచబడతారో, ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఆయన ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో వారికి తోడుగా ఉంటారు కదా. ఆ తోడు అనేది మనకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. తోడుగా ఉన్నాడు అంటే భౌతికంగా మనం నిలబడితే ఆత్మీయంగా ఆయన తోడు ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం గమనించవలసిన వారమే ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, మరి ఈరోజు నీకు సహాయం కావాలా, నీ యుద్ధాన్ని ఆయన జరిగించాలా, ఆయన తోడును నువ్వు పెట్టుకో, ఆయన తోడు నీతో ఉండాలని కోరుకో, అలాంటి జీవితాన్ని కొనసాగించు. ఆయన తోడు నీకు ఉందా లేదో ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకొని నీకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే నీ భక్తి జీవితం నీకు బాగా పరిపూర్ణంగా చక్కగా తెలుసు కాబట్టి మరి పరిశీలన చేసుకొని తప్పిపోయి ఉంటే సరి చేసుకుందాం. ఎందుకంటే క్రైస్తవుడి బాధ్యత ఏంటంటే సరి చేసుకోవడమే. సరి చేసుకోలేని భక్తి వ్యర్థం కదా. మరి అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్య, మాకు సహాయం చేయడానికి, మా యుద్ధాలను జరిగించడానికి మీరు తోడుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. తోడుగా ఉండాలంటే ప్రభువా మేము మీలో ఉండాలనే వాస్తవాన్ని తెలుసుకున్నాం. ప్రభు, యుద్ధరంగంలో భౌతికంగా మేము నిలబడినప్పటికీ మా తోడు ఆత్మీయతలో మీరు పాలు కలిసినప్పుడే మేము పరిపూర్ణమవుతాం, యుద్ధంలో జయిస్తామనే వాస్తవాన్ని, లోతైన విషయాన్ని బయలుపరిచినందుకు వందనాలు. ఈ మాటలు ఎవరు విన్నారో, ఎవరు అంగీకరించారో, ఎవరు ప్రభు వారి జీవితాల్లో పెట్టుకోవడానికి ఇష్టపడ్డారో వారి పట్ల నెరవేర్చమని, పరిచర్యకు సహకరించే వారిని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతి ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు నుండి